నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య అంటే దాదాపు 11,000 ఉద్యోగాలకి భర్తీ నోటిఫికేషన్ జారీ చేసింది. అది కూడా పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ 81,000 ఉద్యోగాలకి అసెంబ్లీ సాక్షిగా ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. 11,000 మాత్రం అవి రెగ్యులైజ్డ్ పోస్టులకు మాత్రం భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. మొత్తం 91,000కు పైచిలుక ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అన్నీ కూడా ప్రైవేటు సంస్థల్లో అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, దాదాపు 30,000 రూపాయలు ఉద్యోగాలు తీసుకునే వాళ్ళందరూ కూడా అంటే దీర్ఘకాలిక సెలవులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు అంటే రిజైన్ చేసి అవ్వచ్చు, ఆ సంస్థలకి కోచింగ్ తీసుకోవడానికి సన్నద్ధులయ్యారు. రైట్, మనం హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ప్రధాన కూడలి రాజు చౌక్ దగ్గర ఉన్నాము. ఇక్కడే ప్రధానమైనటువంటి సెంటరు. అటుపక్క బస్ స్టాండు, ఇటుపక్క మెట్రో స్టేషను, మరో పక్క ఇక్కడ అన్ని అంటే ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి. అన్ని శిక్షణా తరగతులకు సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే ఎస్ఐ మిగిలినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి శిక్షణ కూడా ఇక్కడ ఇస్తూ ఉంటారు. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి మారుమూల గ్రామాల నుంచి అవ్వచ్చు, లేకపోతే ఇతర జిల్లాల నుంచి అవ్వచ్చు, మరో పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇది ప్రధాన రహదారి కాబట్టి ఇక్కడికే ఎక్కువగా యువతీ యువకులు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ శిక్షణ పొందడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. మనం దిల్సుఖ్ నగర్ ప్రధాన కూడల్లో చౌరస్తా రాజీవ్ చౌక్లో దగ్గర ఉన్నాము. ఇక్కడ పక్కన కూడా మనకి వివిధ జిల్లాలకు వెళ్ళడానికి బస్ స్టాండ్ కూడా ఇక్కడే ఉంది. మరో పక్క మెట్రో స్టేషన్ ఉంది. ఇటు పక్క అన్ని సంస్థలకు సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చేటటువంటి ఏవైతే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఇన్స్టిట్యూట్లో ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారు, యువతీ యువకులు వాళ్ళు ఏ గ్రూపులకి ప్రిపేర్ అవుతున్నారు, ఏ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు, తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి మనతో ఉన్నారు. ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. ఏ గ్రూప్ ప్రిపేర్ అవుతుండో, ఏ పోస్ట్కి ప్రిపేర్ అవుతుండో. హలో అండి, మీ పేరు? నా పేరు మేరావత్ మునినాయక్ అండి. మాది నల్లగొండ డిస్టిక్ అండి. నేను 4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్ 2కు. పోయినసారి నాకు ఒక 10 మార్క్స్తో మిస్ అయిపోయింది. ఈసారి కూడా గట్టిగా ప్రయత్నంతో గ్రూప్ 1, గ్రూప్ 2 సాధించాలనే కోరికతోటి ఇక్కడ తెలిసిన రూమ్లో ఉంటూ చదువుకుంటున్నానండి. ఇంతకుముందు నేను ఓయూ స్టూడెంట్ అండి. 2019లో ఓయూ స్టూడెంట్ని. దాని తర్వాత కరోనా వల్ల ఇంటికి రావడం, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావడం, మళ్ళీ 1 ఇయర్ నుంచి మళ్ళీ కంటిన్యూగా ప్రిపేర్ కావడం జరుగుతుందండి. మీరు ఏ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నారా? ఎస్ఐ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు అంటే కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, చరిత్ర, లేకపోతే రాజనీతి శాస్త్రజ్ఞం, మళ్ళీ హిస్టారికల్, రకరకాలైనటువంటి సబ్జెక్టులు ఉంటాయి. ఈ సబ్జెక్టుల్లో అంటే ప్రధానంగా ఏ దాని మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు? గతంలో కూడా ఒక 10 మార్కులతోటి మీరు మిస్ అయ్యారని చెప్తున్నారు. ఇప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి 81,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఉంది. ఇట్లా మీ అభిప్రాయం ఎలా ఉంది? అంటే ఇప్పుడు నోటిఫికేషన్ రావడం వల్ల ఎలా హర్షిస్తున్నారు? పోయినసారి దగ్గర వచ్చి మిస్ అయినందుకు ఈసారి మంచి కమాండింగ్ తోటి ఎక్కడ మిస్ అయినాం, ఎక్కడ తప్పు జరిగిందనే దాని మీద ఫోకస్ పెట్టి ఈసారి ఖచ్చితంగా సాధించాలనే ప్రయత్నంతో ముందుకెళ్తున్నామండి. అంటే పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకానమీ. పోయినసారి ఎకానమీ సబ్జెక్ట్ నందు నాకు తక్కువ మార్కులు వచ్చినందువల్ల పోస్ట్ పోవడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా సాధిస్తాం. ఎకానమీ మీద బాగా పట్టు తెచ్చుకున్నామండి. అంటే ఈ గతంలోకి ఇప్పటికి సిలబస్లో ఏమన్నా మార్పు వచ్చిందా, లేకపోతే ఇప్పుడు కొత్తగా అంటే దాదాపు 7 సంవత్సరాలు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పోస్టులు ఫిలప్ చేస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే సబ్జెక్టులు అనేది మామూలుగా టీఎస్పీఎస్సీ అనే సబ్జెక్ట్ మార్పు ఏం చేయలేదండి. సిలబస్లో మార్పు ఏం లేదు. కానీ ప్రజెంట్ అయితే ఎస్ఐ పోస్టులకు మామూలుగా అంటే కట్ ఆఫ్ అనేది తగ్గించారండి. ప్రిలిమ్స్లలో 60 మార్కులకు. అంటే ఆల్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఓసీ అన్ని కేటగిరీ వర్గాలకు 30 మార్క్సే పెంచారు. అంటే 30%. అంటే 200 మార్కులు ఎగ్జామ్ పెడితే అందులో 60 మార్కులు వచ్చినా క్వాలిఫై అవుతారండి. అందరికీ ఒకేలా పెడతారు. ఈ సంవత్సరం ఒక కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారండి. ఈవెంట్స్లో కూడా పోయినసారి 800, 100 మీటర్స్, షార్ట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్ అవి ఉండేవి.
ఈసారి షార్ట్ పుట్టు, లాంగ్ జంపు అండ్ 1600 మీటర్ని ఈసారి ఇంట్రడ్యూస్ చేశారండి కొత్తగా. పోయినసారి అయితే 800 మీటరు, 100 మీటరు, షార్ట్ పుట్టు, లాంగ్ జంప్, హై జంప్ ఇవి ఉండేవి. ఈసారి షార్ట్ పుట్టు, లాంగ్ జంపు, 1600 మీటర్స్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారండి ఈసారి. అంటే మీరు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి శిక్షణ తీసుకుంటున్నారు? ఇప్పుడు ఈ కొత్తగా నోటిఫికేషన్ వెలువడినటువంటి నేపథ్యంలో అంటే మిగిలినటువంటి చాలామంది అభ్యర్థులు ఉంటారు, ఉద్యోగాలు రిజైన్ చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఇప్పుడు శిక్షణ పొందడానికి వస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ వెలువడటం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ఒక్కసారి 81,000 ఉద్యోగాలు అని అంటే ఇప్పుడు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క నోటిఫికేషన్పై మీ యొక్క అభిప్రాయం? అంటే ఈసారి నోటిఫికేషన్ భారీ మొత్తంలోనే వచ్చిన తర్వాత కూడా బాగా ఎక్కువ రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈసారి న్యాయం జరుగుతుంది. అంటే కొత్తగా ప్రిపేర్ అవుతారు, అందరూ అవుతారు, అంటే కావడం అనేది అందరూ అవుతారు, కానీ సబ్జెక్టులో ఎవరైతే బాగా ప్రావీణ్యం ఉండరో వాళ్ళే సక్సెస్కి దగ్గర ఉంటారండి. రైట్, ఆల్ ది బెస్ట్ అమ్మా, థ్యాంక్ యూ. అంటే దాదాపు 81,000 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుంటూ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా నేను ఒక 10 మార్కుల్లో మిస్ అయ్యానండి గ్రూప్ 1 పోస్ట్కి, కానీ ఈసారి ఒక కఠోర దీక్షతోటి నేను ఈ శిక్షణ తీసుకుంటున్నారు. తప్పకుండా ఏదో ఒక పోస్ట్ని అయితే కొట్టాలనే దృఢ సంకల్పంతో అయితే నేను శిక్షణ తీసుకుంటున్నాను అని చెప్పారు. ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్ వెలువడటం వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, మనం చూడొచ్చు వెనక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అలాగే ఎస్ఐ పోస్టులకు కూడా అక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఒకసారి ఇన్స్టిట్యూట్లో అక్కడ ఎలా శిక్షణ ఇస్తున్నారు, లేకపోతే ఏ అంశాలపై వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు అంటే ఇక్కడ కొన్ని సిలబస్ ప్రకారం అక్కడ శిక్షణ ఇస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో ఎలాంటి శిక్షణ పొందుతున్నారో ఒకసారి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, పోలీసు శాఖలో దాదాపు 17,000 ఉద్యోగాలకు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అంటే రకరకాలైనటువంటి అందులో పోస్టులు ఉన్నాయి, సాంకేతిక పరిజ్ఞానం పరంగా, లేకపోతే వివిధ కానిస్టేబుల్ పోస్టులు అవ్వచ్చు, లేకపోతే ఎస్ఐ పోస్టులు అవ్వచ్చు, ఇవన్నిటికి కూడా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. మనం ఒక శిక్షణ ఇస్తున్నటువంటి ఒక సంస్థలో ఉన్నాం. ఆ సంస్థలో యువతీ యువకులు ఉన్నారు. అంటే ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలకి ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలకి శిక్షణ తీసుకోవాలనేటువంటి ఉత్సాహంతో వాళ్ళు శిక్షణ పొందుతున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్లో దాదాపు ఎక్కువగా నోటిఫికేషన్ రావటం ఇదే రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి కాబట్టి వాళ్ళు కూడా చాలామంది కూడా దాదాపు బీటెక్ లేకపోతే ఎంటెక్ లేకపోతే రకరకాలైనటువంటి హై క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ యొక్క పోలీసు ఉద్యోగాలని ఏ విధంగా అయినా సరే మనం సాధించాలనే పట్టుదలతోటి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. మనం ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. దాదాపు ఈ ఇన్స్టిట్యూట్లో పోలీస్ కానిస్టేబుల్కి ఎస్ఐ ఉద్యోగాలకు కూడా ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉంటారు. మనం ప్రజెంట్ ఇక్కడ శిక్షణ ఇస్తున్నటువంటి అధ్యాపకులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు అంటే దాదాపు ఇప్పుడు పోలీస్ శాఖలో దాదాపు ఒక 17,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో విడుదల చేసినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ వెలువడటంతో చాలామంది అభ్యర్థులు నిరుద్యోగులు పోలీస్ శాఖలో ఎట్లయినా సరే ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అది కూడా ఎక్కువగా అనమాట రాష్ట్ర చరిత్రలోనే ఎక్కువగా ఈ సంఖ్యలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అంటే ఏ సబ్జెక్టులకు సంబంధించి వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు, ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించి? మీ పేరు? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మనోహర్. నేను ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ సబ్జెక్ట్ బోధిస్తున్నాను. ఇక్కడ ముఖ్యాంశం ఏంటంటే మా ఇన్స్టిట్యూట్ భవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఎస్పెషల్లీ అరౌండ్ మాకు 500 మంది దాకా పిల్లలకి మేము గవర్నమెంట్ జాబ్ వచ్చింది మా ఇన్స్టిట్యూట్ నుంచి. కమ్యూనికేషన్ కానిస్టేబులే కాకుండా జేఎల్ఎం కానీ నెక్స్ట్ పీటీఓ డ్రైవర్స్ కానీ ఇలా చాలా వాటికి మేము బోధిస్తున్నాం. చాలామంది పిల్లలు మా దగ్గర నుంచి క్వాలిఫై అయ్యారు, జాబ్స్ వచ్చాయి వాళ్ళకి. అయితే ఎస్పెషల్లీ ఈ కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి చాలామంది మాకు చాలా వాస్ట్ పీపుల్ వస్తూ ఉంటారు మాకు. అయితే ఎక్కువ దీంట్లో మాకు ఏమేమి సిలబస్ ఉంటుందంటే ఎలక్ట్రికల్ ఉంటుంది,
నెక్స్ట్ మాకు ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, నెక్స్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటుంది, నెక్స్ట్ టెలిఫోన్ సిస్టమ్ అని ఉంటుంది. ఈ ఐదు భాగాల్లో మేము క్లాసులు చెప్తూ ఉంటాం. పిల్లలకు దాని మీద తరోగా టెస్టులు పెడతా ఉంటాం, అవగాహన కల్పిస్తూ ఉంటాం, పాత పేపర్ను కూడా సాల్వ్ చేస్తూ ఉంటాం. పిల్లలకు అన్ని విధాలుగా అంటే వాళ్ళకి ఏ పరంగా వాళ్ళకు కావాల్సిన గైడెన్స్ కానీ, వాళ్ళకు కావాల్సిన మోటివేషన్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏ ఫోకస్ మనం పెట్టాలి, ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ మనం ఫోకస్ చేస్తే ఈ పోటీ ప్రపంచంలో మనం గెలవగలుగుతాం, ఏ నిర్దిష్ట టైం మీరు వేస్ట్ చేసుకోవద్దు, ప్రతి టైము ప్రతి ఈవెంట్. ఇక మా డైరెక్టర్ సార్ కూడా ఎంతో పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ఈవెంట్స్ యొక్క గొప్పతనం ఎట్లా అంటే ఈవెంట్స్ ఎట్లా కొట్టాలి, మీకు మనోధైర్యం ఎలా ఉండాలి అని చాలా పిల్లలకి మోటివేషన్ ఇస్తూ ఉంటారు. రైట్. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్కి అంటే సిలబస్ పరంగా గతంలో సిలబస్కి ఇప్పటికి ఏమన్నా డిఫరెంట్ ఉందా, లేకపోతే ఇప్పుడు కొన్ని అంశాల మీద మీరు తర్ఫీదు ఇస్తూ ఉంటారు, లేకపోతే ఏ హిస్టరీ, లేకపోతే మిగిలినటువంటి రాజనీతి శాస్త్రం అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి అంశాల మీద కూడా వీళ్ళకి ఏ సబ్జెక్టుల మీద ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టారు? సార్ ఇప్పుడు మాకు ఈ కమ్యూనికేషన్ కానిస్టేబుల్లో జనరల్ స్టడీస్ అని ముచ్చట ఏం లేదు సార్, వేరే ఏం లేవు. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా టెక్నికల్ సబ్జెక్ట్సే ఉంటాయి. ఫస్ట్ మనం చెప్పినట్టు 5 విభాగాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనకు ఫస్ట్ విభాగం ఎలక్ట్రికల్ ఉంటుంది, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, దాని తర్వాత కమ్యూనికేషన్స్ ఉంటాయి, దాని తర్వాత కంప్యూటర్స్ ఉంటుంది, ఇంకోటి ఇది టెలిఫోన్ సిస్టమ్స్. ఇదేంటంటే దాని క్వాలిఫికేషన్ డిప్లొమా ప్లస్ బీటెక్, ఎలక్ట్రానిక్స్ అయినా కంప్యూటర్స్ అయినా ఎలక్ట్రికల్ అయినా ది స్టూడెంట్స్ ఆర్ వీళ్ళు ఎలిజిబుల్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్యూర్ టెక్నికల్ మాత్రమే బోధిస్తాం మేము. ప్రీవియస్ సిలబస్తో ఈసారి ఏం చేశారంటే ఒక టెలిఫోన్ సిస్టమ్, మన టెలివిజన్ అనేది తీసేశారు. టెలివిజను, మ్యాగ్నెటిక్ టేప్ రికార్డర్స్ అని కొన్ని ఉండే, ఆ సిలబస్ అనేది తొలగించి ఏంటంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం సిలబస్ రెడ్యూస్ అవ్వడం వల్ల కొద్దిమేర భాగం అనేది కొంచెం తగ్గింది వాళ్ళకు చదవడానికి కూడా, లేకపోతే ఎందుకంటే టైం డ్యూరేషన్ తక్కువ ఉంటుంది కదా, దానివల్ల సిలబస్ కూడా కొంచెం తగ్గించడం వల్ల పిల్లలకు కొంచెం అంత కొంత ఉపశమనం అనేది లభించింది. అది ఆ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అడ్వాంటేజ్, గవర్నమెంట్ ఒక మంచి ఆలోచన. ఎందుకంటే దాన్ని కూడా ప్రీవియస్ పేపర్లో తీసుకున్నా కానీ దాని మీద అంత ఫోకస్ అనేది లేదు. అది తొలగించడం వల్ల పిల్లలు మా ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్స్ ఎక్కువ సెలెక్ట్ అవుతారని, జాబ్ వస్తుందని ఆశిస్తున్నాం. మా వరకు ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తూ ఉంటాం సార్. నమస్తే అమ్మా, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చారు. అంటే ఇక్కడ ఏ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్, మీరు సెక్షన్ పొందుతున్నారు, ఏ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ పెట్టారు? మేము ఓన్లీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సార్. ఇక్కడ ఓన్లీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ ఇది. కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి మీరు సెక్షన్ పొందుతున్నారు. రైట్. మీరు క్వాలిఫికేషన్ డిప్లొమా త్రూ బీటెక్ సార్. అంటే మీరు ఇంతకుముందు ఏమన్నా ఎగ్జామ్స్ రాసారా? ఇదే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారు? ఇంతకుముందు లాస్ట్ టైం రాశాను సార్, 2018లో పడినప్పుడు. అప్పుడు 10 మార్క్స్తో పోయింది. సో ఇక్కడ కోచింగ్ బాగుంటుంది, ఆల్రెడీ మా ఫ్రెండ్స్ సెలెక్ట్ అయ్యారని ఇక్కడికి వచ్చాం సార్ మేము. అంటే ఇంతకుముందు నోటిఫికేషన్ చాలా ఉద్యోగాలు తక్కువగా ఉండేవి, ఈసారి బాగా ఎక్కువగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేది ఎంప్లాయీ నోటిఫికేషన్లు. ఈ మధ్యకాలంలో దాదాపు పోలీసులు శాఖలో దాదాపు 17,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్ మా సెక్షన్లో ఓన్లీ 262 పోస్టులు ఉన్నాయి, మాకు సంబంధించి 262 అంతే సార్. అంటే మీరు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి సెక్షన్ తీసుకుంటున్నారు? 1 మంత్ అవుతుంది సార్, 20 days 1 మంత్ అవుతుంది స్టార్ట్ అయ్యి బ్యాచ్. ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చేసాం సార్ ఇక్కడికి మీ కోచింగ్. అంటే జాబ్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో సెక్షన్ కంపల్సరీగా జాబ్ కొట్టాలని గోల్తో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ జాబ్ కావాలని సరే సపరేట్గా కోచింగ్ తీసుకుంటున్నాం. లాస్ట్ టైం వితౌట్ కోచింగ్ మిస్ అయ్యాం, అందుకనే కోచింగ్ కావాలని వచ్చాం సార్. ఇంతకుముందు అంటే కోచింగ్ తీసుకోలేదు కాబట్టి నేను మిస్ అయ్యాను, ఈసారి కోచింగ్ తీసుకుంటున్నాను కాబట్టి, తర్ఫీదు తీసుకుంటున్నాను కాబట్టి కంపల్సరీగా ఉద్యోగం వస్తుందని చెప్పేసి మనకు చెప్తున్నారు. మరొక నిరుద్యోగ ఉన్న యువతని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను, ఇక్కడే లోకల్లో ఉంటాను. మీరు అంటే
జాబ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నేను స్టార్టింగ్ చేశాను ప్రిపరేషన్ అండ్ బీటెక్ అండ్ డిప్లొమా చేశాను. సో ఇది మాకు సూటబుల్ అని చెప్పేసి మేము ఈ ఫీల్డ్కి వచ్చాము అండ్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది పోలీస్ ఫీల్డ్కి. సో అందుకే ఈ ఇన్స్టిట్యూట్ అయితే బెస్ట్ చాయిస్ అని అండ్ సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉందని మాత్రమే ఈ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకున్నాను. అంటే ఇంతకుముందు మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారా ఇంతకుముందు, లేదా ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం దీనికి వచ్చాను. దీనికే ప్రిపేర్ అవుతున్నాను. ఎలా ఉంది మీకు కాన్ఫిడెంట్, అంటే కంపల్సరీగా జాబ్ కొడతా అనే ఉద్దేశం మీకు ఆ యొక్క సంకల్పం ఉందా? ఉంది, తప్పకుండా ఉంది. ఎప్పుడైతే ఈ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకున్నానో అప్పుడే నాకు పాజిటివ్ అనేది అర్థమవుతుంది. సో ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. రైట్, అంటే మేము కఠోర శిక్షణ తీసుకొని మేమైతే మాత్రం ప్రిపేర్ అవుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉద్యోగం సాధించాలని పట్టుదలతోటే ఉన్నామని చెప్తున్నారు. రైట్, పోలీస్ శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్కు శిక్షణ పొందుతున్నటువంటి యువతీ యువకులు ఇక్కడ సంస్థలో శిక్షణ పొందుతున్నారు. వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. బాబు చెప్పండి, మీ పేరు? గుడ్ మార్నింగ్ సార్. పి రాజు, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్. అంటే ఎప్పటి నుంచి ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు? ఇక్కడ జాబ్ కోసం, అంటే ఏ జాబ్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు? పోలీస్ కానిస్టేబుల్ గురించి సార్. గత 1 month బ్యాక్ నుంచి నేను కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఇట్లా పోస్ట్ రిలీజ్ అవ్వడం అనేది అక్క ఇన్ఫామ్ చేయడం వల్ల నేను ఇక్కడికి భవిత ఇన్స్టిట్యూట్ అనేది బాగుంటుందని చెప్పి వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం వల్ల నేను ఇక్కడ భవిత ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. సో ఇక్కడ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా బాగానే టీచింగ్, వే ఆఫ్ టీచింగ్ కూడా బాగుంది. సో ఈ ఐటీ అనేది కంప్లీట్లీ రిలేటెడ్ టు టెక్నికల్ బేస్డ్ అన్నట్టు సార్. సో వీ ఆల్రెడీ కంప్లీటెడ్ డిప్లొమా ఆర్ బీటెక్ గ్రాడ్యుయేషన్. సో దే హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు join in the police academy, especially in IT, information technology related jobs only. So we have 264 posts are there in the communication constable as compared with the normal civil polices. So it is best opportunity to get a job in IT, sir. అంటే ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో ఎట్లా ఇస్తున్నారు అన్నమాట శిక్షణ మీకు, అంటే స్టడీ పరంగా లేకపోతే సిలబస్ పరంగా? They are giving us a many guidance, sir, many ways to, అంటే చాలా విధాలుగా బాగానే చెప్తున్నారు సార్ వాళ్ళు. సో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ ప్రతి టాపిక్ గురించి కూడా రిలేటెడ్గా సో బాగానే ఉంది సార్. అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? కంపల్సరీగా ఉద్యోగం వస్తుంది అన్న ఉద్దేశంతో నీకు, అంటే ఎక్కువగా నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి మీరు కూడా అదే సబ్జెక్ట్లో మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఎలా? డెఫినెట్లీ ఈ సిలబస్ ప్రకారం చూసుకుంటే డెఫినెట్లీ నాకు రావచ్చు అని అనుకుంటున్నా. బట్ ఈవెంట్స్ అనేది కొద్దిగా టఫ్గా ఉన్నాయి సార్. సో 1600 meters ప్రొవైడ్ చేయడం యాజ్ కంపేర్డ్ విత్ బ్యాక్. సో 1600 అనేది కొద్దిగా క్రిటికల్ థింగ్ కాబట్టి ఈవెంట్స్ అనేది కొద్దిగా సార్స్, సో భవిత ఇన్స్టిట్యూట్ సార్ కూడా, డైరెక్టర్ సార్ కూడా మనకు గైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈవెంట్స్ ఎట్లా కొట్టాలి, అంటే ఈజీ టు ఎలా అప్రోచ్ కావాలనేది కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళు డైలీ మార్నింగ్. అంటే శిక్షణ తీసుకుంటున్నాం, మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం, కష్టపడి మేము చదివి ఈ యొక్క ఉద్యోగాలకైతే మేము ప్రిపేర్ అవుతున్నాం. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ మాకు చాలా సంతృప్తినిచ్చిందని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్నారు. రైట్, మనం ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. ఇక్కడ టెట్కి అభ్యసిస్తున్నారు, టెట్కి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ టెట్లో శిక్షణ పొందుతున్నటువంటి ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు. చాలామంది కూడా టెట్కు ప్రిపేర్ అవుతున్నారు. June 12th టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు సీరియస్గా. ఇక్కడ అధ్యాపకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు జగదీష్ అండి. రైట్, ఇక్కడ టెట్కి మీరు శిక్షణ ఇస్తున్నారు. టెట్ రేపు జరగబోయే టెట్కి ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు? ఏ సబ్జెక్టుల మీద మీరు వాళ్ళని ప్రిపేర్ చేస్తారు? నేను ఇక్కడ వీళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్ని టీచ్ చేస్తుంటాను, ప్లస్ లాంగ్వేజ్ 1 గ్రామరు. తో ఏ విధంగా అయితే మనకి ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అనేది టీచర్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయం పైన చాలా చక్కగా అవగాహన వాళ్ళని జరగాలి కాబట్టి उसी को ध्यान में रखते हुए इस सिलेबस में जो बहाते हैं वो सब जो है एक तरह से स्टेप बाय स्टेप 40 दिनों तक समझाई जा रही है उनको. రైట్, అంటే ఇంతకుముందు మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంతమంది మన జాబ్స్ సెలెక్ట్ అయ్యారు? ఇప్పుడు ఎంతమంది మీ దగ్గర శిక్షణ పొందుతున్నారు? ఓకే, ఇప్పుడు ఇది మాది 2వ బ్యాచ్ అండి టెట్లో.
హిందీకి సంబంధించింది, స్పెషల్ హిందీ. ఇదివరకు ఏంటంటే గురుకులాలో దాదాపు అక్కడ 20 పోస్టులు ఉంటే 10 పోస్టులు మా ఇన్స్టిట్యూట్ నుంచి ఏంటంటే లభించాయి. मतलब 20 में से 10 पोस्ट जो है हमारे बच्चों को ही आए, जो लोग हमारे रैंकर्स में कोचिंग के लिए आए उनकी बात कर रहा हूँ मैं. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది? దాదాపు ఎంతమంది ఇప్పటి వరకు మీ దగ్గర శిక్షణ పొందారు? ఓకే, ఇది 2005 నుంచి ఉండండి ర్యాంకర్స్ అనేది. నేను ఇక్కడ 2012 నుంచి ఏంటంటే టీచ్ చేస్తున్నాను. అది థ్యాంక్ యూ అండి. ఇంకా అంటే చాలామంది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు అవ్వచ్చు, మిగిలినటువంటి స్కూళ్ళు కూడా ఎక్కువగా పెంచడం వలన అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కువ గురుకులాలు అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు 19 ఉన్నటువంటి గురుకులాలని దాదాపు 200 పైచిలకు పెంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం, అలాగే టీచర్ పోస్టులు కూడా ఎక్కువగా భర్తీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే టెట్ రేపు జరగబోయేటటువంటి టెట్కి ఇక్కడ చాలామంది కూడా నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు బాగా శిక్షణ తీసుకోవాలనేటువంటి ఈ నేపథ్యంలోనే మనతో నిరుద్యోగ అంటే శిక్షణ పొందుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరు? मेरा नाम शबाना है सर. ఓకే, అంటే మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఈ శిక్షణ తీసుకుంటున్నారు? 25 డేస్ అయిపోయింది సార్. అంటే ఎలా అంటే ఎన్ని అంటే ఎన్ని రోజులు ఉంది, ఎట్లా మీరు ప్రిపేర్ అవుతున్నారు? सर और हमें 10 दिन पढ़ाया जाएगा यहाँ पर. ఇంకా 10 రోజులు చెప్తారు సార్ కోచింగ్. ఫస్ట్ ఇక్కడ రాకముందు నేను ఏమనుకున్నానంటే, నేను అధ్యాపకుడు కదా, నేను ఎలా అయినా టెట్ రాయగలుగుతాను అనుకున్నాను సార్. కానీ నేను హిందీ సబ్జెక్ట్ తీసుకుంటాను, అది హిందీ సబ్జెక్టే లేదు టెట్లో. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, సైకాలజీ ఉంది. అది సైకాలజీది మాకు తెలియదు. ఇంగ్లీష్లో వర్బుల్స్ ఉంటాయి. ఆ వర్బుల్స్లో ఎలా ఉంది, మాకు చిన్నపిల్లలకి వర్బుల్స్ ఉంటాయి ఫస్ట్ క్లాస్లో. కానీ వర్బుల్స్ ఎలా AEIOU అనేది కాకుండా ఇంకా ఎలా గుర్తుపెట్టాలి అనేది మా ఇంగ్లీష్ సార్ చెప్పారు. చాలా బాగా చెప్తున్నారు సార్. ఇంకా నేను ఇంతకుముందు నాకు నాలెడ్జ్ ఉంది కదా, ఆ నాలెడ్జ్ అసలు నాకు జీరో అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత. చాలా బెటర్ వేలో, చాలా ట్రిక్స్లో సోషల్ సార్ అయినా, మా సైకాలజీ సార్ అయినా, ఇంగ్లీష్ సార్ అయినా మంచిగా మాకు ఎంజాయ్ చేసుకుంటా, ఇంకా బోర్ కొట్టకుండా వాళ్ళు 4-5 అవర్స్ తీసుకున్నా సరే మాకు బోర్ కాదు సార్. ఇంత మంచిగా ఇక్కడ చెప్తున్నారు. అంటే రోజుకి ఎన్ని గంటలు మీరు అంటే ఈ దీని మీద మీరు బై హార్ట్ చేస్తారు? నేను లేట్ జాయిన్ అయ్యాను సార్. దాని గురించి నేను మార్నింగ్ 8 నుంచి 8 వరకు ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి సార్. 12 అవర్స్ మేము ఇక్కడ ఉంటున్నాం. లంచ్కి బ్రేక్ ఇస్తారు 1 అవర్. అంత 12 అవర్స్ స్పెండ్ చేసినా మాకు అసలు ఏం అనిపిస్తలేదు. బాగా మంచిగా చెప్తున్నారు. ఇంకా బెస్ట్ ఏం చెప్పాలంటే, ఈస్ట్ ఆర్ వెస్ట్, ర్యాంకర్ ఇస్ ద బెస్ట్. రైట్. అంటే త్వరలో జరగబోయేటటువంటి ఎగ్జామ్స్కి మేము ప్రిపేర్ అవుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే మేము సాధిస్తామనేటువంటి నమ్మకంతో హిందీలో ఎక్కువగా వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. హిందీ సబ్జెక్ట్ మెయిన్ కాన్సన్ట్రేషన్ చేశాము. అంటే చిన్న స్థాయి నుంచి అంటే అక్కడ ఉన్నటువంటి హిందీలో బాగా పరిణితి సాధించాలి హిందీ పండితులు కానీ, లేకపోతే మిగిలినటువంటి ఉద్యోగాల్లో కానీ హిందీ సబ్జెక్ట్ మీద పట్టు సాధించడం కోసం మేము చాలా కఠోర దీక్షతోటి ఇక్కడ శిక్షణ పొందుతున్నాం అని చెప్తున్నారు. రైట్. ప్రభుత్వం కొలువుల జాతర మొదలుపెట్టడంతో వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్లో ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నాం మనం. అంతేకాకుండా మిగిలినటువంటి ప్రైవేటు సంస్థలు అందరూ కూడా చాలామంది దాదాపు 30,000 రూపాయలు ఉద్యోగస్తులందరూ కూడా లాంగ్ లీవ్లో పెట్టి అవసరమైతే రిజైన్ చేసి వచ్చేటటువంటి నోటిఫికేషన్లకు ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు లలిత సార్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి వచ్చాను సార్. ఆల్రెడీ అంటే ఇప్పుడు ఇక్కడ టెట్కు మీరు ప్రిపేర్ అవుతున్నారు. రేపు 12th జరగబోయేటటువంటి ఎగ్జామ్స్కి ఎలా మీరు ప్రిపేర్ అవుతున్నారు? సార్ ఇక్కడ నేను గురుకుల స్కూల్లో నేను గెస్ట్ ఫ్యాకల్టీ టీచర్ని సార్. నేను అనుకున్న గవర్నమెంట్ జాబ్ ఎలాగైనా నేను సాధించాలని నమ్మకంతో ఇక్కడికి వస్తే ఎలాగైనా సాధిస్తానని చెప్పేసి నేను టెట్ క్వాలిఫై కాలేదు సార్. క్వాలిఫై అవ్వడానికి గురించి ఇక్కడికి వచ్చాను సార్. టెట్ కోచింగ్ ఇంకా వేరే దగ్గర ఎక్కడ లేదు. ఇక్కడ హిందీకి ర్యాంకర్స్లో తప్ప మిగతా ఎక్కడ కూడా కోచింగ్ ఇవ్వట్లేదు సార్. అందుకే హాలిడేస్ స్టార్ట్ కాగానే ఇక్కడికి వచ్చాను సార్. నేను
ఇక్కడ చాలా బాగా కోచింగ్ జరుగుతుంది సార్. మార్నింగ్ 8 to నైట్ 8 వరకు క్లాసెస్ జరుగుతున్నాయి. అన్ని సబ్జెక్ట్స్లో కూడా సిలబస్ మొత్తము 1 మంత్లో కూడా మాకు కంప్లీట్ చేసేలాగా చేస్తున్నారు సార్. చాలా ఆ సార్స్ కూడా అందరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మాకు చాలా అర్థమయ్యేటట్టు క్లాసెస్ తీసుకుంటున్నారు. చాలా బాగా అర్థమవుతున్నాయి సార్ ఇక్కడ. ఈసారి ఇప్పుడు నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో ఈసారి ఎట్లయినా సరే జాబ్ కొడతానంటే నేను కొడతాననే నమ్మకం ఉంది, కలిగింది సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ ఎలాగైనా కొడతాననే నమ్మకం నాలో కలిగింది సార్. రైట్. అంటే ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ కూడా మాకు కలిసి వచ్చాయి అని చెప్తున్నారు. దాదాపు 2 నెలలు సమ్మర్ హాలిడేస్. ఈ హాలిడేస్లో కూడా శిక్షణ పొందడానికి ఆల్రెడీ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ బేసిక్గా చేస్తున్నటువంటి టీచర్ కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇక ఉద్యోగాలకు ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ వల్ల మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. రైట్. అంటే మిగిలినటువంటి ప్రైవేటు సంస్థల్లో కూడా చాలామంది కూడా యువతీ యువకులు అంటే ఇప్పుడు ఎక్కువగా నోటిఫికేషన్ వెలువడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ ఆవిర్భవించి 7 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఈ కొలువుల జాతర మొదలైంది. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా దాదాపు 81,000 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వివిధ విభాగాల్లో కలిపి అన్నీ కూడా 91,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. ఈ నేపథ్యంలో అంటే వివిధ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగాలకి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యి అలాగే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మనం ఒక సంస్థలో ఉన్నాము. అక్కడ శిక్షణ ఇస్తున్నటువంటి సంస్థలో ఉన్నాం. ఇక్కడే చాలామంది కూడా హిందీ ఎక్కువ సబ్జెక్ట్ను బేస్ చేసుకొని వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో వివిధ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ టెట్కు ప్రిపేర్ అవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని ఏ విధంగా అయినా సరే సాధించాలనే దృఢ సంకల్పంతో ఇక్కడ మరో నిరుద్యోగి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పేరు? నమస్తే సార్, నా పేరు జ్యోత్స్న అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమ్మగారిది తెలంగాణ అండి, అత్తగారిదేమో ఆంధ్ర అండి. నేను 2016లో జాయిన్ అయింది సార్ ఇక్కడ. అప్పుడు కూడా కోచింగ్ తీసుకున్నాను, రాశాను కానీ క్వాలిఫై అవ్వలేదు. కాకపోతే మధ్యలో 5 years గ్యాప్ వచ్చిందండి. అంటే అప్పటి నుంచి టెట్ తీయలేదండి మాకు కూడా ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ పెట్టారు కాబట్టి ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రేపు జరగబోయేటటువంటి ఈ టెట్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ప్రిపరేషన్ అయితే అప్పుడున్న స్టాఫే ఉన్నారు సార్. మా స్టాఫ్ ఎవరు మారలేదు. క్లుప్తంగా మీనింగ్ టు మీనింగ్, రన్నింగ్ నోట్స్ కూడా, మెటీరియల్ కూడా అన్నీ చాలా బాగున్నాయి సార్. హిందీ టు హిందీ చెప్పడం అనేది ర్యాంకర్ సంస్థే సార్. రైట్. అంటే ఇప్పుడు వరకు కూడా మీరు ఇంకెక్కడ శిక్షణ తీసుకున్నారా, లేకపోతే ఇక్కడ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నారా, లేకపోతే ఇప్పుడు వరకు కూడా మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారు? నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను సార్. స్టార్టింగ్ ఇక్కడే తీసుకున్నాను 16లో, మళ్ళీ ఇదే రావడం అండి. అంటే నమ్మకంతో ఈ సంస్థను నమ్ముకొని ఇక్కడికే వచ్చాను సార్. క్వాలిఫై మార్క్స్ తెచ్చుకోలేకపోయింది సార్. అంటే మాకు అప్పుడు అంత అవగాహన లేదు సార్, స్టార్టింగే కాబట్టి. ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చిందండి. సేమ్ ఆ స్టాఫ్ ఉండడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. డైలీ ఈవినింగ్ టెస్ట్లు అవుతున్నాయి సార్ మాకు. సండే గ్రాండ్ టెస్ట్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు కరోనా వల్ల కొంచెం వాట్సాప్లో కూడా మేము వాటిని రిసీవ్ చేసుకొని రీకాల్ చేసుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు మీరు గృహిణిగా ఉన్నారా, లేకపోతే ఎక్కడన్నా ఉద్యోగం చేస్తున్నారా? ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాను సార్. నేను చేస్తున్నానండి, ఆంధ్రాలోనే చేస్తున్నాను. అక్కడ నుంచే ఇక్కడ కోచింగ్కి వచ్చాను సార్ నేను. మీరు లోకలా, నాన్ లోకల్? ఇక్కడ లోకల్ సార్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్లయినా సరే ఒక జాబ్ కొట్టాలనేటటువంటి దృఢ సంకల్పం ఉందా? ఎట్లా సాధిస్తానని నమ్మకం మీలో ఉందా? ఉంది సార్. ఇప్పుడు టెట్ క్వాలిఫై అవ్వాలనే ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఒకవేళ డిఎస్సి తీస్తున్నాడు అంటే స్కూల్ కూడా జాయిన్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వాలనే గొప్ప విశ్వాసం ఉంది సార్. ఇది ప్రైవేటు సంస్థల్లో చేస్తున్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే దాదాపు లాంగ్ లీవ్ పెట్టి మరీ కూడా మేము శిక్షణ తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఈసారి టెట్లో ర్యాంకు సాధించి తర్వాత మేము డిఎస్సి కనుక నోటిఫికేషన్ ఇస్తే మాత్రం జాబ్ అయితే కంపల్సరీ కొడతామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో అంటే నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత చాలామంది కూడా అంటే ఒక ప్రైవేటు సంస్థలో చేస్తున్నటువంటి చాలామంది కూడా వాళ్ళు లాంగ్ లీవ్ పెట్టి దాదాపు అవసరమైతే రిజైన్ చేసి కూడా శిక్షణ తీసుకున్నట్లు మనకు చెప్తున్నారు. రైట్. మరో అభ్యర్థి ఉన్నారు, అతను అడిగి తన అభిప్రాయాన్ని తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు రవీందర్ అండి. రైట్. అంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏమైనా జాబ్ చేస్తున్నారా, లేకపోతే ఎలా ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు? సార్, నేను మోడల్ స్కూల్లో అవర్లీ బేస్ టీచర్గా చేస్తున్నాను.
ఇప్పటిదాకా నోటిఫికేషన్స్ లేవు. చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వచ్చాయి. నిరుద్యోగులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి, సిటీస్ నుంచి, ప్రైవేట్ స్కూల్ నుంచి, రకరకాల దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి కోచింగ్లో సెంటర్లో జాయిన్ అయ్యారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా నోటిఫికేషన్ లేకుండా లాస్ట్ మూమెంట్లో ఈ టైంలో నోటిఫికేషన్ ఇచ్చింది సార్. దీనికైనా సంతోషిస్తున్నాం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము స్కూల్లో చెప్పిన అనుభవం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకాస్త ఇక్కడున్న ఫ్యాకల్టీస్కి ఇంకొద్దిగా మంచి అనుభవంతో ఇక్కడ మేము తయారవుతున్నాం సార్. దీనికంటే ఎక్కువ మార్క్స్ మాకు రావాలి. గవర్నమెంట్ మాకు ఇంకొకటి హిందీ వాళ్ళకు ఒక సోషల్ కూడా ఇచ్చింది సార్. అసలు సోషల్కి హిందీకి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి గవర్నమెంట్ ఇది ఒక రిక్వెస్ట్ చేస్తూ మాకు ఇంకా నెక్స్ట్ ఏదైనా చేంజ్ చేయాలని కోరుకున్నాను సార్. అంటే ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువడుతుందన్న నేపథ్యంలో అంటే చాలామంది నిరుద్యోగులు కూడా ఎక్కువగా శిక్షణ తీసుకుంటున్నారు. చాలామంది అంటే మీరు ప్రైవేటు స్కూల్లో చేస్తున్నా అని చెప్పారు కదా, అంటే ఎట్లా అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయినా లేకపోతే మిగిలిన ఏ నేపథ్యంలో మీరు ప్రిపేర్ అవుతున్నారు? సరే, ఈ నోటిఫికేషన్ వచ్చినందుకు కరెక్ట్గా ఇప్పుడు మాకు కరెక్ట్ టైంలో ఏంటంటే హాలిడేస్ వచ్చాయి. ఈ హాలిడేస్ మాకు మంచి కలిసి వచ్చింది. ఇదొకటి మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది సార్. దీని ద్వారా ఇంకొద్దిగా మేము వచ్చి మంచి నేర్చుకోవటం, ఇక్కడ వచ్చి ఇంకా మేము ప్రిపేర్ అవ్వటం ఇంకా సంతోషంగా ఉంది సార్ ప్రస్తుతానికైతే. రైట్. అంటే అనుభవాలే పాఠాలు నేర్పుతాయనే దానికి ఉదాహరణ అంటే అతను ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ టెట్ ఎగ్జామ్స్కి ఏదైతే ఉందో మాకున్నటువంటి అనుభవం కూడా చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సమ్మర్ హాలిడేస్ కావడంతో చాలామంది ప్రైవేటు సంస్థల్లో చేస్తున్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు అవ్వచ్చు లేకపోతే నిరుద్యోగులు అవ్వచ్చు చాలామంది కూడా వాళ్ళు ఇక్కడ శిక్షణ తీసుకోవడానికి మాకు వెసులుబాటు దొరికిందని చెప్తున్నారు. రైట్. అంటే చాలామంది నిరుద్యోగులు వాళ్ళు అంటే ఈ సమ్మర్ హాలిడేస్ని చాలా ఉపయోగించుకుంటున్నారు. దాదాపు 2 నెలల ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ని ఎక్కువగా శిక్షణా తరగతులకి ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి అందరూ కూడా వచ్చి ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క శిక్షణ ఇస్తున్నటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి వాళ్ళు తర్ఫీదు పొందుతున్నారు. ఏ విధమైన సరే ఈ ఒక్కసారి నోటిఫికేషను ఎక్కువగా భారీ మొత్తంలో వెలువడుతున్న నేపథ్యంలో ప్రభుత్వోద్యోగాన్ని సాధించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇది ఈ వారం గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామ్యాన్ విఘ్నేష్తో రవి, 6 టీవీ, హైదరాబాద్. రైట్. ఇప్పుడు దాకా మనం చూసాం కదా, ఇప్పుడు వరకు కూడా మనం శిక్షణ పొందుతున్నటువంటి అభ్యర్థులు వారి యొక్క మనోభావాలు తెలుసుకున్నాం. అలాగే దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారో వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకున్నాం. అధ్యాపకులు ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారో. ఇది ఈ వారం గ్రౌండ్ రిపోర్ట్ దిల్సుఖ్ నగర్ నుంచి. కెమెరామ్యాన్ విఘ్నేష్తో రవి, 6 టీవీ, హైదరాబాద్.